కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? మీకు నచ్చిందా రూలింగ్? యాక్చువల్లీ ఇప్పుడు బాగానే ఉంది. అండ్ ఐ మీన్ నా దృష్టిలో మాత్రం ఇంకా బెటర్ చేయొచ్చు. ఫస్ట్ టైం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నెక్స్ట్ టైంలో ఇంకా ఇంకొంచెం అభివృద్ధి చేస్తారని చెప్పి ఒక హోప్. ఇప్పుడు ఫస్ట్ టైంలోనే ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇప్పుడు కొంతమంది క్రాలింగ్ స్టేజ్లో ఉంటారు, వాకింగ్ స్టేజ్లో ఉంటారు. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడే జస్ట్ ఒక 3 years అయింది కదా మనకు పాలిటిక్స్ ఎలక్షన్స్ అయ్యి పాలిటిక్స్లో. సో వీ హోప్ రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్లో గెలిచి ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పి భావిస్తూ. సో ఇప్పుడు అదే స్టేజ్లో కేసీఆర్ గారు కూడా మంచిగా పాలించారు కదా ఫస్ట్ టైం. అవునవును. సో అంటే ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఒక 2 years సెకండ్ టర్మ్లోని దాన్ని ఏమంటారు దాని పనితనం తెలుస్తుంది. సో ఫస్ట్ టర్మ్లో కేసీఆర్ గారిది అంత వెలుగులోకి రాకున్నా సెకండ్ టర్మ్లో దాని రెట్టింపు అయ్యింది, దాని డబల్ త్రిబల్. ఇంకా ఓవరాల్ తెలంగాణ తెచ్చింది ఒక ఎత్తు అయితే డెవలప్ చేసింది ఇంకో ఎత్తులాగా చేశారు సెకండ్ టర్మ్లో. సో హోప్ రేవంత్ రెడ్డి గారు కూడా సెకండ్ టర్మ్లో వచ్చి మంచిగా చేస్తారని చెప్పి. అంటే మీరు బోత్ డిప్లొమాటిక్గా చెప్తున్నారు. ఆ, ఇప్పుడు మీకు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? రేవంత్ రెడ్డి గారికి ఎంత, కేసీఆర్ గారికి ఎంత? సో కేసీఆర్ గారికి 9, రేవంత్ రెడ్డి గారికి 7. యా, సో మీరు డెఫినెట్లీ. నెక్స్ట్ టైం ఎవరి ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? ఎవరు వచ్చినా యువతకి బెనిఫిట్ చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది. కొంచెం ఎంప్లాయ్మెంట్ రేట్ పెంచితే బాగుంటుంది కొంచెం. అలా అయితే ఇండైరెక్ట్గా మీరు కేసీఆర్ ప్రభుత్వం కావాలని అంటున్నారు. ఎందుకంటే ఆ, మీ ఒపీనియన్ బాగుంది, నేను కూడా అగ్రీ చేస్తాను. సో చూద్దాం నెక్స్ట్ టైం అవుతుంది.